క్రీస్తును నమ్ముకున్న తర్వాత, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత క్రీస్తులా బ్రతకడం, దేవునికి ఇష్టమైనట్టు బ్రతకడం అనేది క్రైస్తవ్యం మర్చిపోయింది దేవుని బిడ్డలారా. ఇలాంటి పరిస్థితులలో దైవజనునికి వేదన, ఆత్మలను రక్షించాలనే దేవుని మనసెరిగిన దైవజనునికి వేదన, ఆందోళన. వీళ్ళు ఏమైపోతారు? లోకంలో ఉండిపోయినా బాగుండును, కానీ క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మరలా లోకానుసారంగా బ్రతికితే వీరేమైపోతారు? గలతీ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతూ, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడాలని నేను ఎంత తాపత్రయపడ్డాను, ఎంత ప్రసవ వేదన అనుభవించాను. మీరు వచ్చారు, ఇంకా క్రీస్తు స్వరూపము మీలోనికి రాలేదు, మీలో నేను చూడలేకపోతున్నాను. అది ఏర్పడు వరకు మీ విషయమై మరలా, అంటే ఆల్రెడీ ఒకసారి పడ్డాడు, ఒకసారి అనుభవించాడు, వారిని క్రీస్తు చెంతకు నడిపించడానికి ప్రసవ వేదన అనుభవించాడు. ఇప్పుడు మరలా ప్రసవ వేదనట. వీరు మరణిస్తే ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారో అని ఆలోచించిన పౌలు గారు, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడాలంటే నేను ఇంకా కష్టపడాలా, నేను ఇంకా ప్రసవ వేదన అనుభవించాలా, ఎంతగా మీ కొరకు నా జీవితాన్ని త్యాగం చేశానని మాట్లాడుతున్నాడండి పౌలు గారు. ఎంతగా ప్రేమించకపోతే ఒక దైవజనుడు ఇంత ప్రసవ వేదన పడతాడు? ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించకపోతే మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుందని ఇంతగా ఎందుకు ఆవేదన చెందుతాడు చెప్పండి దైవజనుడు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన కాకుండా, ఆయనకి ఇష్టం లేకుండా బ్రతికి చనిపోయి నరకానికి జారిపోతావా? ఆయన సన్నిధికి వచ్చి పరిశుద్ధంగా జీవించి దేవుడు అనుకున్న లోకానికి నువ్వు చేరిపోతావా? ఒక్కసారి ఆలోచించు. పాత నిబంధన కాలంలో భక్తుల జీవితాలు చూడండి, తప్పు చేసిన వెంటనే పనిష్మెంట్ వాళ్ళందరి జీవితాలు ఎందుకు రాయించి మన ముందు ఉంచాడో తెలుసా? ఒక్కసారి వాళ్ళకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ మీకు ఇచ్చుంటే మీరు ఏమైపోదురు నా పిల్లలారా అంటున్నాడు దేవుడు. వారికి ఇచ్చినట్టుగానే వెంటనే పనిష్మెంట్ ఇచ్చి లోకంలో లేకుండా చేసేస్తే వారు మారడానికి అవకాశం వారికి ఇవ్వలేదు, మీకు ఇస్తున్నాను, మీరెంత ధన్యులరా అంటున్నాడు దేవుడు. ఎందుకు మార్పు లేదు మనకి? ఇన్ని మాటలు విన్నా ఎందుకు మార్పు లేదు? ఇంత దేవుడు ప్రేమించినా ఎందుకు లోకంతో ఇంకా ఎందుకు సంబంధాలు మనకి? దేవుడు మన కొరకు ఇంతగా తన ప్రాణము పెట్టి తన రక్తాన్ని కార్చి మన కోసం సిలువపై చనిపోయి సమాధి చేయబడి మన కొరకు లేచి మరలా మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి రానయ్యుండగా ఎందుకు ఆయన రాకడలో ఎత్తబడి గుంపులో ఉండకుండా లోక సంబంధమైన ఆచారాల్లో కూడా వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా బ్రతికి ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావు? అంటే వెంటనే శిక్ష లేదనా? వెంటనే పనిష్మెంట్ లేదనా? వెంటనే శిక్షించడం లేదనా? నీకు ఇంత ధైర్యం? నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ క్షణమే ఆలోచించు. నువ్వు ఆయనకు వ్యతిరేకమైన ఆలోచన ఏది చేసావో ఒక్కసారి ఆలోచించు. ఆయనకు వ్యతిరేకంగా వ్యభిచారం అనే పాపం మానలేకున్నావా? ఆయనకు వ్యతిరేకమైన అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నావా? అన్యుల ఆలోచనలు, అన్యాచారాలు, లోక సంబంధమైన తలంపులు, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని సినిమాలకు, సీరియల్స్కి ఇవ్వడం, ఆయన ఇచ్చిన ఆయుస్సును, ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయనకు కాకుండా కేవలం ఆదివారం నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించిన ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు? ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒకవేళ మార్పు లేని మీ జీవితాలలో మారడానికి దేవుడు అవకాశం ఇస్తాడన్న సంగతి గ్రహించండి. ఇది సమయం ఇంకా నేను సజీవ లెక్కలో ఉన్నానంటే నేను మారాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడు అన్న సంగతి గుర్తించండి దేవుని బిడ్డలారా. మారండి. ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు మార్పు లేని జీవితం, ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు ఇంకెన్నేళ్ళు క్రీస్తు ప్రేమ లేని జీవనం, ఎన్నేళ్ళు నిన్ను నూతనంగా మార్చాలని క్రీస్తు కార్చెను రక్తధారలు. తన స్వరూపము నీకొచ్చే వరకు ప్రభువు ఓర్చెను శ్రమలు. నిన్ను నూతనంగా మార్చాలని క్రీస్తు కార్చెను రక్తధారలు. తన స్వరూపము నీకొచ్చే వరకు ప్రభువు ఓర్చెను శ్రమలు. తెలుసు
సరి చేసుకో